హలో అక్వామ్యాన్, మన బట్టు గురించి ఒక చిన్న సాడ్ న్యూస్. అదేంటంటే మన బట్టుగాడి హెల్త్ ఖరాబ్ అయింది. వాడు ఒకటే స్పాట్లో అట్లానే నుంచొని ఉంటున్నాడు. అసలు తినట్లేదు, తాగట్లేదు, అరవట్లేదు. అండ్ ఒక కోడి కదలకుండా అట్లానే చాలాసేపు నుంచోవడం ఇస్ నాట్ వెరీ కామన్. పక్కా ఏదో ఇన్ఫెక్షన్ అయ్యే ఉంటుందని చెప్పి దీన్ని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నాను. అండ్ మనోడికి కంటిన్యూస్గా మోషన్స్ కూడా అవుతున్నాయి. అండ్ గూగుల్ని అడిగి చూస్తే ఎప్పుడైతే ఒక కోడికి ఏదైనా రోగం వస్తుందో అది కంటిన్యూస్గా అట్లా నుంచొని ఉంటుందంట. ఎందుకంటే వేరే ప్రెడిటర్స్ అది వీక్ ఉందని వాటికి తెలియకుండా ఉండడానికి అది అట్లా నుంచొని ఉంటుందంట. సో అదే ఒక సిమ్టమ్ అని అర్థమయ్యి నేనే గార్లిక్ వాటర్తో డీవార్మింగ్ చేసి చూశాను. కాకపోతే దానివల్ల పెద్ద యూజ్ అనిపించలేదు. సో వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకొచ్చాను. ఇంకా డాక్టర్కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట, ఇట్లా చేస్తుంది అని చెప్పి. సో ఆయన ఫస్ట్ మనోడి వెయిట్ చూడమన్నారు. మనోడి వెయిట్ వచ్చేసి 1650 ఉంది. సో వెయిట్కి తగ్గ డోసేజ్, డీవార్మింగ్, ఇంకా ఏదో మల్టీవిటమిన్ లేకపోతే యాంటీ పారాసైటో ఏవో 2 ఇంజెక్షన్స్ ఇచ్చారు మనోడికి. అయితే మనోడు ఎంత ఫేమస్ అంటే అక్కడ ఉన్న నర్సుకి కూడా తెలుసు అనమాట మనోడు. నేను కూడా బట్టు బై ఫ్యానే అని అంటుంది ఆమె కూడా. ఇంకా రైట్ లెగ్ కి ఒక ఇంజెక్షన్ ఇచ్చి లెఫ్ట్ లెగ్ కి ఇంకొక ఇంజెక్షన్ ఇచ్చారు. సో ఇప్పుడు మనోడు కంప్లీట్ గా రికవర్ అయిపోతాడని కోరుకుంటున్నాడు. అయిపోతాడు కూడా, ఎందుకంటే తెలిసిందే కదా మన బట్టు బై గురించి. ఇంకా ఫాస్ట్ గా రికవర్ అవ్వాలని చెప్పి నేను కూడా ఒక ముద్దు ఇచ్చాను అనమాట. సో ఇప్పుడు పక్కా రికవర్ అయిపోతాడు. ఇంకా ఇంజెక్షన్స్ అన్ని వేయించాక మనోడినైతే ఇంటికి తెచ్చేసాను. ఇంటికి తెచ్చి వదలంగానే కొంచెం పర్లేదు యాక్టివ్ అయ్యాడు. మొత్తం అట్లా తిరగడం స్టార్ట్ చేశాడు. ఆ ఇంజెక్షన్స్ తో పాటు ఇవి కూడా ఇచ్చారనమాట. ఇవి మల్టీ విటమిన్ డీవార్మింగ్ వేస్తా ఉండమన్నారు. అది మ్యాటర్. మీరు కూడా మన బట్టుగాడు ఫాస్ట్ గా రికవర్ అవ్వాలని కోరుకోండి. సైనింగ్ ఆఫ్, నేను మీ రఘురామ్ రాజా. బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.